నూ- 141 కోట్ల ప్రజలందరికీ నా అభిప్రాయం చెప్తున్నాను. నేను మరి నా ఒక 10 రోజుల నుంచి ఆ- ఆలోచనలో పడ్డాను. ఆ ఆలోచన ఏంటంటే, మరి పార్లమెంట్లో ఉన్నతమైన మన భారతదేశానికి ఒక పార్లమెంట్ అనేది ఉన్నతమైంది. ఆ ఉన్నతమైన దాంట్లో మరి మన హోంమంత్రి గారు మరి ఎట్లా మాట్లాడాడో, ఏం మాట్లాడాడో, అంబేద్కర్ని రాజ్యాంగం రచించిన మన అంబేద్కర్ గారిని కించపరిచాడని ప్రతిపక్షాలని మరి గోల చేస్తున్నాయి. మరి ప్రతిపక్షాలు గోల చేయటం అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. కానీ మన అమిత్ షా గారు ఇండియాలో మరి మేధావుల్లో 3వ వాడు. మరి అలాంటి మేధావి కూడా మన రాజ్యాంగాన్ని రచించిన ఆయన్ని గౌరవించాలి, విమర్శించకూడదు. అది ఆయన్ని విమర్శిస్తే మనకి మనం కించపరుచుకున్నట్టే. మన రాజ్యాంగం మరి ఆనాడు మహాత్మా గాంధీ మరి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో మన రాజ్యాంగం కోసం మరి ఎవరైతే మన రాజ్యాంగం మనం ఎట్లుండాలని రచిస్తాడో అలాంటి మేధావిని ఆలోచించి మరి అంబేద్కర్ గారిని మరి కేటాయించాడు. మరి అలాంటి అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని మరి ఇలా ఉండాలి ఇదని ఏదో మరి రాశాడు రాజ్యాంగం. మరి రాసింది ఇలా జరుగుతుంది, అమలు కూడా అదే. మరి అలాంటి మరి అంబేద్కర్ గారిని విమర్శించటం అదేమంతా మరి మేధావులకి మరి తెలియటం లేదో, ఆలోచన లేదో కూడా అర్థం కావటం లేదు. ఆయన్ని విమర్శించటం అనేది తప్పు. మనం గౌరవించుకోవాలి. మనకి మన దేశంలో అప్పట్లో మేధావి, ఆయన రాజ్యాంగం రచించిన వాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ఉన్నతమైన స్థానంలో అప్పుడు ఉన్నాడు. అలాంటి వాడిని మనం గౌరవించుకోవాలి. అలాగే ఆయన్ని విమర్శిస్తే మన దేశాన్ని మనం విమర్శించుకున్నట్టే ఉంటుంది. మరి పార్లమెంట్ అంటే దాదాపు 542 మంది ఎంపీలు, మరి అందరూ మరి మేధావులు అయితేనే కదా పార్లమెంట్ దాకా వెళ్ళేది. మరి అలాంటి మేధావులు ఉన్న సభలో మనం మన అంబేద్కర్ గారిని విమర్శించటం, దాని మీద గొడవలు చేసుకోవటం, మరి ప్రతిపక్షాలు ఎంపీలు, అధికార పక్ష ఎంపీలు నెట్టుకోవటం, ఇలాంటివన్నీ చాలా చిన్నతనం. మనం గౌరవించుకోలేనప్పుడు మనం ప్రతిపక్ష నాయకుడినైనా అధికార పక్ష నాయకుడినైనా గౌరవించుకోవాలి, ఉన్నతంగా ప్రవర్తించాలి. అట్లాంటిది ఇలా గొడవలకు పడి ఇదైతే మనం కించపరుచుకున్నట్టే ఉంటుంది. కానీ మేధావులారా, మరి 140 కోట్ల మంది ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఓటేస్తున్నాం, మనం పరిపాలనకి మరి మన పరిపాలించడానికి అర్హత కలిగిన వాళ్ళని మనం పార్లమెంటుకి పంపిస్తున్నాం. మరి వాళ్ళే గొడవ పడి కొట్టుకుంటే అసలుకి ఇక దేశం, పరిపాలన, రాజ్యాంగం ఇవన్నీ ఎందుకు? ఇలా చిన్నపిల్లలు కనుక ఆటలాడుకొని ఏదో కొట్టుకున్నట్టు ఉంటుంది. కానీ ఉన్నతంగా విలువలతోటి సాంప్రదాయం ప్రకారం నడుచుకొని మన పార్లమెంటుకి మనం గౌరవించుకోవాలి. అలాంటి గౌరవించుకోలేనప్పుడు ఇంకా ఎందుకు ఈ పదవులు, ఎందుకు ఈ జనం, ఎందుకు ఈ సమాజం ఎందుకు? కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు బయటికి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మన దేశం, మన భారతదేశం, మన భారతీయుడు అని ప్రతి మనిషిని మనం గౌరవించుకోవాలి. అలా గౌరవించుకున్నప్పుడే పక్క దేశాలు కూడా మనల్ని గౌరవిస్తాయి. మనం గొడవలు పడి మనం కించపరుచుకుంటే పక్క దేశాలకి
చులకనాభావం అయింది. అలా రానియొద్దు. మేధావులారా, మరి పార్లమెంటు సభ్యులకు ఇలా మరి ప్రజలు ఎవరైనా మనం సమైక్యంగా ఒక కుటుంబంగా బతకాలి. అలా బతికినప్పుడు మనం దానికి సార్థకత ఉంటుంది. లౌకిక రాజ్యం మనం అందరం కలిసి బతికేటప్పుడు మన లౌకిక రాజ్యం అనేది గుర్తింపు ఉంది కాబట్టి ఈ లౌకిక రాజ్యంలో ఒక కుటుంబంలాగా బతకాలి. ఇకనైనా ఉన్నతమైన వ్యక్తులు మన రాజ్యాంగం రచించిన వాళ్ళు కానీ మరి పాలకులుగా పరిపాలించి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఎవరినైనా మనం అగౌరవపరచకూడదు, గౌరవించాలి. వాళ్ళు మేధావులు అయితేనే కదా మరి ఆ స్థానాలకి వెళ్ళి మరి ప్రజల కోసం పార్లమెంటులో మరి వాదనలు కానీ మరి చట్టాలు కానీ ఇలా జరగాలని ప్రతిపక్షంగా ఉంటూ అధికార పక్షాన్ని ఒత్తిడి చేస్తూ మరి ప్రజల కొరకు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇలా మరి పరిపాలన చేస్తున్నారంటే అది మనం గౌరవించుకోవాలి. కనుక ఇక ఇక ముందైనా ఇలాంటివి జరగకుండా ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం ప్రతి నాయకుడు మనం పాటుపడతారని మరి భారతదేశాన్ని ఉన్నతమైన ఆశయాలతో ముందుకు తీసుకెళ్తారని మనం ఆర్థికంగా కానీ మనం అన్నిట్లో పోటీపడి ముందుకు పోవాలని మనమంతా మన భారతదేశం మొత్తం ఒక కుటుంబంలాగా సాగిపోవాలని ఈ మేధావులు మీరందరూ ఒకసారి ఆలోచించండి. మరి ఇలా ముందు జరగకుండా అందరం కలిసి భారతదేశం మొత్తం ఒక కుటుంబంలాగా నడుచుకుంటూ ఉన్నతమైన శిఖరాలకు అవరోధిస్తారని మనం ఆశిస్తూ ఇటు పొలిటికల్